లక్ష్మి ఇన్నిసార్లు ఎంట్రీలు కష్టం లక్ష్మి. ఓకే, సో ఎవరి కోసమైతే మీరు ఎదురు చూస్తున్నారో ఆవిడ వచ్చేసారు కాబట్టి ఆవిడ ఇక్కడికి వచ్చే ముందు మేము ఒక చిన్న జలక్ చూపిద్దాం అనుకుంటున్నాం పరదా నుంచి. అదే టీజర్ చూసేసిన తర్వాత అనుపమ పరమేశ్వరన్ గారిని అండ్ దర్శన గారిని చూసేద్దాము. సో ప్లే ద టీజర్ ఆన్ స్క్రీన్. ప్లే ద టీజర్. పిచ్చి పిచ్చి పట్టిందా అమ్మాయికి? అక్కడెక్కడ చావడానికి 70 లక్షలు ఇస్తుందంట. నాకు ఒక లాజిక్ అర్థం కావట్లేదు. పర్దాతోనే కవర్ చేసుకోవాలా ఆర్ కెన్ యూ యూజ్ అ హెల్మెట్ ఆర్ సంథింగ్? సుబ్బు, నువ్వు ఎక్కడున్నావు సుబ్బు? నాకేదో భయంగా ఉంది సుబ్బు. వెళ్ళిన పని పూర్తి చేసేసుకుని వచ్చేసే సుబ్బు. ఊరి కోసం ఊరు జనం ఏం చేయడానికైనా వెనకాడు. సో పరదా ఇన్ ద నేమ్ ఆఫ్ లవ్ అంటూ మనందరినీ పలకరించడానికి 22 ఆగస్టున చెప్పాను ఆ రోజుకి ఒక ప్రత్యేకత ఉందని. మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు రోజున పరదా మన అందరినీ పలకరించడానికి మన ముందుకు వచ్చేస్తుంది. అమేజింగ్ విజువల్స్తో, బ్యూటిఫుల్ కాన్సెప్ట్స్తో, ఎన్నో ఎమోషన్స్తో. ఇందాకే ప్రవీణ్ గారు చెప్పినట్టు మన మనసులో ప్రతి మనిషి మనసు ఉంటుంది, ఆ మనసుకు ఒక పరదా ఉంటుంది, ఆ పరదాని తొలగించే విధంగా ఈ చిత్రం ఉంటుంది అని చెప్పి అద్భుతంగా ఈ చిత్రాన్ని మలిచి సినిమా బండి అంటూ అండ్ శుభం అంటూ సూపర్ డూపర్ హిట్స్ని అందుకున్న ప్రవీణ్ గారి దర్శకత్వంలో ఈ చిత్రం మనందరినీ పలకరించడానికి మన ముందుకు వచ్చేస్తుంది. అండ్ అలానే కాదు బ్రో, కో యాంకరింగ్ ఏమైనా చేద్దాం అనుకుంటున్నా? అసలే మెయిల్ యాంకర్స్ తక్కువగా ఉన్నారు ఇండస్ట్రీలో, వస్తే అయిపోతుందిగా. నాకే మధ్యలో డిస్టర్బ్ చేస్తే నా ఫ్లో పోతే వాళ్ళు పే చేయకపోతే ఎవరు బ్రో బాధ్యత? ఓకే, సో అలాగే ఆనంద మీడియా బ్యానర్లో విజయ్ గారు, శ్రీనివాసులు గారు, శ్రీధర్ గారి నిర్మాణంలో, గోపీ సుందర్ అద్భుతమైన సంగీత సారథ్యంలో మీరందరూ తన పర్ఫార్మెన్స్ని మెచ్చారు, మీ మనసుల్లో ఒక మంచి స్థానాన్ని ఇచ్చారు. తను ఒక సినిమాతో వస్తుంది అంటే ఆ ఎక్స్పెక్టేషన్స్ని మీ మనసుల్లో ఉంచుకున్నారు. సో అనుపమ పరమేశ్వరన్ గారు అండ్ హృదయాన్ని దోచుకొని సో దర్శన గారు, రాగ్మయూర్ గారు, ఇలా అద్భుతమైన యాక్టర్స్తో మనందరినీ పలకరించడానికి పరదా 22న వచ్చారు.